అందరికీ నమస్కారం. నాణేలు, గవ్వలు, ముత్యాలు, గోమతి చక్రాలు, శంఖాలు ఇలాంటి కొన్ని పూజనీయమైన వస్తువులు ఉంటాయి. ఈ పూజనీయమైన వస్తువుల్ని ఇంట్లో ఉంచుకుంటే మంచిదా, పూజ గదిలో పెట్టుకుంటే మంచిదా అనేది నిస్సందేహంగా మంచిది. చక్కగా ఇవి పెట్టుకోండి. ఎక్కడైనా మీరు ముఖ్యంగా కాశీ వెళ్ళి చూస్తే అక్కడ గవ్వలమ్మ ఆలయం అని ఒక ఆలయం ఉంది. ఆ గవ్వలమ్మ ఆలయం దగ్గర గవ్వలు తీసుకుని, గవ్వలంటే తెలుసు కదా మీకు, సముద్రంలో దొరుకుతూ ఉంటాయి. సముద్రంలో ఆ తెచ్చిన గవ్వల్ని వాళ్ళు ఇలాగా గవ్వలేసి ఏదో పాచికలేసినట్టు వేసి ఆ గవ్వల్ని బట్టి మనం యాత్రా ఫలితం చెప్తారనమాట ఆలయంలో. మీ యాత్ర మీరు నిండు మనసుతో చేశారా లేదా, లేకపోతే సందేహంగా వచ్చారా, బలవంతంగా వచ్చారా, లేకపోతే పరీక్ష కోసం వచ్చారా, మీకు చక్కగా యాత్రా ఫలితం మీకు అందిందా లేదా అనేది ఒక శాస్త్రంలాగా అక్కడ ఒక జానపద పూజారి ఎవరో ఉంటారు, వారు చెప్తూ ఉంటారు. ఇవి బాగుంటుంది, తమాషాగా ఉంటుంది. మనం వారు చెప్పేవి కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి. మనం సందేహంగా వెళ్ళామా, ఇష్టంగా వెళ్ళామా, తప్పనిసరి వెళ్ళామా, ఇలాంటివి మనకి కొన్ని మ్యాచ్ అవి కూడా అవుతూ ఉంటాయి. అవి ఈ గవ్వల్ని కొన్ని ఇచ్చి మనకి ఇంటికి, అంటే కొన్ని గవ్వలు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి గవ్వలమ్మ దగ్గర పెట్టి, ఈ గవ్వలమ్మ కాశీ విశ్వనాథుని సోదరి అంటే లక్ష్మీదేవి అనమాట, పెంచి కొన్ని మనకిచ్చి ఇంట్లో పెట్టుకోండి పూజలో అంటారు. ఈ గవ్వల్ని ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే లక్ష్మీదేవి వాటితో పాటు మన ఇంట్లో ఉన్నది అని అర్థం. సముద్ర మథనంలో అన్ని రకాలవి వచ్చినట్టుగా లక్ష్మీదేవి వచ్చింది అనుకున్నాం కదా, అక్కడి నుంచి వచ్చినవన్నీ లక్ష్మీదేవికి తోబట్టువులు. ఈ గవ్వలు కానీ, గోమతి చక్రాలు కానీ, ఈ గోమతి చక్రాలు విశేషంగా ద్వారకా దగ్గర గోమతి నది తీరంలో బాగా దొరుకుతాయి. అసలు ఎంత బాగా విచ్చలవిడిగా దొరుకుతాయి. అక్కడ బస్తాల్లో పోసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మన పూజా స్టోర్లో కానీ ఎక్కడైనా వెళ్తే ఏదో 4, 5, 10 ఇలా కొనుక్కుంటాం అనమాట, కొన్నిగా. అక్కడ అలాగ అది ఇలా బస్తాల్లో పోసి అమ్ముతారు. మనం దోశలతో గుప్పెళ్లతో కొనుక్కోవచ్చు అక్కడ. అటువంటివి తెచ్చి వాళ్ళ మట్టిలో ఆ ఇసుకలో, ఆ నది ఇసుకలో దొరుకుతాయి అనమాట. అవి తెచ్చుకుని అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి వాటిని పూజించటం. ముత్యాలు సాక్షాత్తు అవన్నీ కూడా సముద్రంలో నుంచి వచ్చినవే కదమ్మా. ఇలాంటివి వచ్చినవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ ముత్యాలు కానీ, అసలు ఆ సముద్రుడికి రత్నాకరుడు అని పేరు. నవరత్నాలు సముద్రంలో నుంచే వచ్చినాయి, ఇది మర్చిపోకండి ఎవరు కూడా. నవరత్నాలు సముద్రంలో నుంచే వచ్చినాయి. ఆయన పేరే రత్నాకరుడు, సముద్రం పేరే. కనుక ఈ రత్నాకరుడు నుంచి వచ్చినటువంటి ఈ నవరత్న సంబంధమైనటువంటి ఏ వస్తువైనా సరే, ముత్యాలు కూడా నవరత్నాల్లో ఒకటే కదా, కనుక ఏవైనా సరే, ఇవి కానీ, ఈ శంఖాలు కానీ, గవ్వలు కానీ, మళ్ళీ గోమతి చక్రాలు కానీ, ఇవన్నీ లక్ష్మీ స్వరూపంగా భావించి చక్కగా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. మన పూజా ద్రవ్యాల్లో అది కూడా ఒక ద్రవ్యంగా పెట్టుకోవచ్చు. లేదా మనం ముత్యాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోవచ్చు, రత్నాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోవచ్చు, విష్ణువుని అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా అన్ని దేవీ దేవతలని ఈ వస్తువులు పెట్టి వారికి అభిషేకం చేసి వారి కటాక్షాన్ని పొందవచ్చు. కనుక ఇవన్నీ పూజా ద్రవ్యాలే, పూజనీయమైన వస్తువులే. పూజించడానికి పనికొస్తాయి, పూజ చేసుకోవటానికి పనికొస్తాయి. అంటే వాటికి మనం పూజ చేయొచ్చు, వాటితో కూడా పూజ చేయొచ్చు. అటువంటి విశేషమైన వస్తువులు ఇవన్నీ. చక్కగా ఈ వస్తువులన్నిటినీ మనం సేకరించుకోవచ్చు. మంచిగా శ్రీరామచంద్రుడి వివాహం అయినప్పుడు కళ్యాణంలో తలంబ్రాలు ఇస్తారు. ఆ తలంబ్రాలలో ముత్యాలు వస్తాయి. ఆ ముత్యాలు తీసుకోండి, ఆ ముత్యాలు మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ ముత్యాలు ముత్తైదువులు వాళ్ళ మంగళసూత్రాల్లో వేసుకోండి. లేకపోతే కొత్త పెళ్లి కూతుర్లు ఎవరైనా వస్తే వారికి కానుకగా ఇవ్వండి. ఇవన్నీ కూడా చాలా విశేషమైన వస్తువులు అన్నమాట. ఆ దేవతానుగ్రహం మనకి కలగజేస్తాయి అనుకున్నవి. కనుక ఇలాంటివన్నీ చక్కగా ఆదరించండి, గౌరవించండి, పూజించండి. వాటిని చూసి ఆనందపడండి. అవి మనకి ఆనంద హేతువులు. మనకి చక్కగా మనకి ఎంతో అనుగ్రహాన్ని, దేవత అనుగ్రహాన్ని మనకి తెచ్చేటటువంటి క్యారియర్స్ అన్నమాట అవి. వాటిని చక్కగా పూజించండి, వాటితో పూజించుకోండి. ఇంటికి ఎంతో శుభం. ఇది మర్చిపోకండి. కనుక ముత్యాలు, నవరత్నాలు, పగడాలు, ఇవన్నీ మళ్ళీ శంఖాలు, ఇవన్నీ చక్కగా తెచ్చుకోండి, పూజించుకోండి. నాణేలు లక్ష్మీదేవికి స్వరూపం. ఒకప్పుడు కేవలం వెండి నాణేలే ఉండేవి మన దగ్గర. ఇప్పుడు రకరకాల నాణేలు వస్తున్నాయి. మొన్న మధ్యన దీపావళి అయినప్పుడు కూడా మేము ప్రత్యేకంగా దీపావళి సమయంలో మాత్రం అందరికీ చెప్తున్నాను, ముందరే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బ్యాంకులకు వెళ్తే మనకి కొత్త నాణేలు ఇస్తారు. 100 కలిపి ఒక పౌచ్ లాగా వేసి ఆ పౌచులు ఇస్తారు. దానికి తగ్గ సుంకం వాళ్ళకి చెల్లించేసి, ఇప్పుడు 500 అనుకోండి, 500 ఇచ్చేసి 100 నాణేలు తెచ్చుకోవచ్చు, 5 రూపాయల నాణేలు. అవి చక్కగా బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆ నాణేలు పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ నాణేలు మీరు ప్రసాదంగా ఇంట్లో వాడుకోవచ్చు. ఆ నాణేలు ఎవరికైనా పిల్లలకి ఆశీర్వాదం
ఆశీర్వాదంగా కూడా ఇవ్వచ్చు. ఇవి మీకు బాగా పనికొస్తాయి. కనుక నాణ్యాలు కూడా దేవతా స్వరూపమే. ఏవి మర్చిపోకండి. చక్కగా నాణ్యాలతో పూజించుకోండి. నాణ్యాలని ఒక్కొక్క నామం చెప్తూ, లక్ష్మీనామం చెప్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణ్యం వేసి పూజించండి. అమ్మవారి పూజా వస్తువు కదా అది, దానిని తర్వాత ప్రసాదంగా తీసుకోండి. నిర్మాల్యం కదా అది, చక్కగా తీసుకోండి. అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు వీటితో. మనకి చక్కగా అమ్మవారు అన్ని రకాలుగా ఐశ్వర్య ప్రదాతగా కరుణిస్తుందని భావించండి.